తెలంగాణలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, రెట్టింపు ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఇవ్వడంతో పాటు అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ 500 కంపెనీలు రావాలనేది తన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదని, నాయకులు ఎవరైనా, పార్టీ ఏదైనా గత ప్రభుత్వాలు అమలు చేసిన విధానాల్లో మంచి వాటిని కొనసాగిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పెట్టుబడులకు అత్యంత కీలకమైన సురక్షిత రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు పూర్తి రక్షణగా ఉంటుందని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని బోధి పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డితో సిఐఐ ఉత్తర భారత ప్రతినిధులు సమావేశమయ్యారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం, రాజ్యాంగంతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చిందని సిఐఐ ప్రతినిధులతో సీఎం అన్నారు. తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు తెచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని, వాటి ఫలితాలను ప్రస్తుతం మనం అనుభవిస్తున్నామని సీఎం అన్నారు. చంద్రబాబు నాయుడు 1994 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా అనేక పెట్టుబడులను ఆకర్షించారని, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి దిగ్గజాలను హైదరాబాద్ కు తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పాలనలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో పాటు ఫార్మా, ఐటీ రంగాలు మరింత అభివృద్ధి చెందాయన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన కొనసాగిందంటూ వివరించిన ముఖ్యమంత్రి గత పాలకులు తీసుకొచ్చిన కొన్ని మంచి విధానాలను కొనసాగిస్తూనే తమ ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేస్తోందన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఫ్యూచర్ సిటీలో 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్న గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ రైజింగ్ 2047 విధానాన్ని ప్రకటించామన్నారు. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా 10% చేరాలన్నదే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ is the place where you can invest. Your investment is safe. Your investment is going to get profit. Telangana government is going to protect your investment and your profit. I wanted to say one thing from 94 to 2004, one political party, from 2004 to 2014, other political party, from 2014 to 2023, third political party. They have made certain laws. They have decided certain policies. Today I am continuing the best policies. There is no policy paralysis in my state. And moreover, today we are improving our policies. We are attracting investments. We are giving infrastructure. We are giving permissions. We are giving incentives to attract all these investments. My government is there to support your dream. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ గా విభజించామని వివరించిన సీఎం 160 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు లోపలి క్యూర్ ప్రాంతంలో సర్వీస్ సెక్టార్ కు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఇవ్వడంతో పాటు ఇతర వసతులు కల్పిస్తామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మించనున్నామని, విభాగాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు. వరంగల్, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టుల నిర్మాణాలకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్న సీఎం కేంద్రం ప్రకటించిన 7 బుల్లెట్ ట్రైన్లలో 3 తెలంగాణకు వచ్చాయన్నారు. శంషాబాద్ నుంచి చెన్నై, పూణే, బెంగళూరు బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడదలుచుకోలేదని, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీ పడి చైనా ప్లస్ గా తెలంగాణను నిలపడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. We are preparing our state to compete globally. I am going to construct Bharat Future City in 30,000 acres. The plans are going on. By December, I am going to dedicate my plans. I am going to open my plans in my global summit in December 2026. Singapore company is doing my master plan. All Fortune 500 companies have to come to my Bharat Future City. They have to invest in my Bharat Future City. I am going to force them to come to my place. If they are not going to come and invest, or if they are not going to come and open their office, they are going to miss something in their life. Finally, bottom line, Telangana means business. Now Telangana is rising. Come and join in this rise. Thank you. పారిశ్రామికవేత్తలు తమకు ఏం కావాలో చెబితే ఆ వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. సీఎస్ నిరంతరం అందుబాటులో ఉంటారని, పరిశ్రమల శాఖ మంత్రి 2 నెలలకోసారి, తాను 3 నెలలకు ఒకసారి పారిశ్రామికవేత్తలతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని సీఎం తెలిపారు. జీసీసీలోని 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్న సీఎం డేటా సెంటర్లపై అమెజాన్ 1,00,000 కోట్లు, అదానీ గ్రూప్ 35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయన్నారు.